అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్‌కి స్వాగతం. గజ్జల దుర్గారావు గారి రచన 'నాలుగు మూరలు' అనే కథ విందాం. శ్రావణమాసపు తెల్లవారుజాములు బాగుంటాయి చల్లగా. అంత చలి ఉండదు, అంత ఉక్కపోత ఉండదు. చాన్నాళ్లయింది పొద్దున్నే బండి తీసి. అర్ధరాత్రి కురిసి వెలసిన వాన తాలూకు ఆనవాళ్లు కనపడుతున్నాయి రోడ్ల మీద. బండి సీటు మీద వానచుక్కల తడి తుడవకుండానే బండి స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నా. ఇస్తిరి బండి సింహాచలం విసనకర్రతో బొగ్గులు రాజేసుకుంటున్నాడు. నిప్పు రాజుకొని బొగ్గుల నుండి కాకరపు బొత్తుల రవ్వల్లా ఎగురుతున్నాయి. ఆటోలోంచి కూరగాయలు దించి బండి మీద దొంతర్లగా పేర్చుకుంటుంది అచ్చాయమ్మ. కెనాల్ రోడ్డు మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ వైపు బండి పోనిస్తున్నా. నా చిన్నప్పుడు పూల మార్కెట్ స్టేషన్ వెనుక ఉండేది. పూలబావి సందులోంచి రమణయ్య కూల్ డ్రింక్ షాప్ పక్కగా, రాజకుమారి టాకీస్ మీదుగా ఎడమ పక్కకి తిరిగి పంజా సెంటర్ పక్కన తేలేవాళ్ళం. రాసులుగా పోసి ఉండేవి అన్ని రకాల పూలు. బెజవాడ వాసులకు అదో అదృష్టం. నా జ్ఞాపకాలు 40 ఏళ్లు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు నాకు 10 ఏళ్లుంటాయి. ఓ పండుగ రోజు పొద్దున్నే మా అమ్మ ఆనందు, లక్ష్మత్త వాళ్ళింటికి వెళ్ళి పూలు తెచ్చిపెట్టు నాన్న అంటూ వైరుతో అల్లిన బుట్ట నా చేతిలో పెట్టింది. పూలంటే మల్లెపూలే. మా అమ్మకి ఎంతో ఇష్టం. సైకిళ్ల పైన అమ్మేవాళ్లు ముద్దగా కట్టిన మల్లెపూలు మా అమ్మకిచ్చాగే మిగతా వాళ్ళకి అమ్మేవాళ్ళు. బ్రాహ్మణ వీధిలో రామమందిరం పక్కన సందులో మా ఇల్లు. లక్ష్మత్త వాళ్ళదేమో పోస్టాఫీస్ ఎదురుగా. గేటు చప్పుడు విని లక్ష్మత్త బయటకు వచ్చింది. అత్తా మరే, మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను నేను. నా బంగారం రా, నోరారా అత్త అని పిలుస్తావు అంటూ నా బుగ్గలు నిమిరి పైన డాబా మీదకెళ్ళి కోసుకో అంది. మా అమ్మ లక్ష్మత్త చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చుట్టాలు కూడా. ఆ ఇల్లంటే నాకెంతో ఇష్టం. చిలుకలు వాలిన బాదం చెట్టులా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేది. నేను పైకెళ్ళా. డాబా మీద తొట్టెల్లో కర్రలతో పందిళ్లు వేసి మల్లెలు సన్నజాజులు పాకించి పెంచేది లక్ష్మత్త. కుండీలలో రకరకాల పూల మొక్కలుండేవి. ఆ తీగలు నా చూపులకు ఉయ్యాలలు కట్టేవి కాసేపు. నేను మల్లెపూలు కోసుకుంటూ ఉండగా చిట్టి వచ్చింది. క్రాపు జుట్టు, నిక్కరు, చొక్కా వేసుకొని. అది వాళ్ళ నాన్న సరదా, అబ్బాయి లేనందుకు. చిట్టి మా స్కూల్లో 3వ తరగతి, నేను 5. ఒరే ఆనందు, కొంగబొమ్మ గీరా ఈ బుక్కులో అంటూ పెన్సిల్ పుస్తకం ఇచ్చింది. మునివేళ్ల మీద నిలబడి బాగా పైకి ఉన్న పూలను అందుకుంటూ, ఇప్పుడు కుదరదు, మా అమ్మ పూలు తెమ్మంది అన్నా నేను. అంతే, మా పూలు కావాలి కానీ బొమ్మ గడిగితే గీయవు అంటూ పుస్తకం పెన్సిల్ విసిరి కొట్టింది. నేను బేలకళ్ళు వేసుకొని చూస్తుండిపోయా. పైగా ఏడ్చుకుంటూ వెళ్ళి లక్ష్మత్తకి వాళ్ళ నాన్న శ్రీను మామయ్యకి కంప్లైంట్ చేసింది నా మీద. అలా అనకూడదు, మళ్ళొచ్చి వేస్తాళ్లే, బొమ్మే కదా అని సర్ది చెప్పింది లక్ష్మత్త. అమ్మకి మల్లెపూలు ఇచ్చేసి నేను మళ్ళీ చిట్టి దగ్గరికి వెళ్ళాను. రోజంతా ఒకదాని తర్వాత ఒకటి పుస్తకంలో బొమ్మలన్నీ వేయించుకుంది. మధ్యాహ్నం లక్ష్మత్త మా ఇద్దరికి అన్నం ముద్దలు కలిపి పెట్టింది. 6 మా అమ్మ వచ్చి నన్ను తీసుకువెళ్ళింది. వెళ్ళేటప్పుడు చిట్టి నవ్వుతూ టాటా చెప్పింది మా అమ్మకి. నా వైపు కనీసం చూడనైనా లేదు. నేను ఇంటర్ చదివే రోజులు. నాకు 18, చిట్టికి 16. మా వయసులు మాత్రమే పెరిగాయి. మిగతా పరిస్థితులు, తీరుతెన్నులు పెద్దగా ఏమీ మారలేదు. మా నాన్న చేతికి స్కూటర్ రాగానే మా నాన్న సైకిల్ నా చేతికొచ్చింది. ఒకరోజు పొద్దున్నే చిట్టి వాళ్ళింటి మీదుగా వెళ్తుంటే శ్రీను మామయ్య కేకేశాడు. ఆనందు, నా బండి పంక్చర్ అయిందిరా, కొంచెం చిట్టిని ట్యూషన్ దగ్గర దింపుతావా సైకిల్ మీద అంటూ. మామయ్య, అమ్మ పువ్వులు తెమ్మంది, ఎండెక్కితే దొరకవు అన్నాను. అంతే. ఏంటి నాన్న వాణ్ణి అడుగుతావు? అక్కర్లేదు, నేను నడిచి వెళ్తా అంటూ నా వైపు రుసరుసా చూసుకుంటూ డొక్కు సైకిల్ గాడంటూ చిన్నగా గొణుకుతూ వెళ్ళిపోయింది. నేను మల్లెపూలు తెచ్చి అమ్మకిచ్చి గబగబా సైకిల్ తొక్కుకుంటూ చిట్టి వాళ్ళ ట్యూషన్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికింకా ట్యూషన్ వదల్లేదు. చిట్టికి కోపం వస్తే ఆ కోపం పోయే వరకు నాకేం తోచేది కాదు. కాళ్ళు చేతులు ఆడేవి కావు. తిరిగి మామూలుగా మాట్లాడే వరకు వెనకే తిరిగే అలవాటు. నీ డొక్కు సైకిలు నేనెక్కను పోరా, పొద్దున పెద్ద పోజు కొట్టావుగా అంది. నేను సైకిల్ నెట్టుకుంటూ చిట్టి పక్కనే నడుస్తూ, అది కాదు, ఎండెక్కితే మల్లెపూలు దొరకవు కదా అమ్మ అంటుండగానే టక్కున ఆగి, ఇంకోసారి అమ్మ పూలు అన్నావంటేనా అని పళ్ళు నూరింది. సర్లేరా, ఎంతసేపు నడుస్తాం అన్నాను. అయితే ఎక్కుతా, తొక్కకుండా నడిపించుకెళ్ళు అని సైకిల్ క్యారేజ్ మీద కూర్చుంది. నవ్వు, ఏడుపు ఒకేసారి వచ్చాయి నాకు. రిక్షాలాగా సైకిల్ను లాక్కెడుతుంటే దారిన పోయే వాళ్ళంతా చూసి ఒకటే నవ్వు. నా భవిష్యత్ అర్థమైపోయినట్లు. తక్కెడలో అల్లం తూస్తున్న అచ్చాయమ్మ చిట్టివైపు చూసి బుగ్గలు నొక్కుకుంటూ కిసుక్కని నవ్వింది. మరీ ఎక్కువ నొక్కేసుకోకు, పళ్ళు ఊడిపోగలవు అంది చిట్టి రుసరుస. మామయ్య, చిట్టమ్మ
మాయమ్మ, చిట్టమ్మ మాలావు కోపతారి మనిషి అంటూ నవ్వింది అచ్చాయమ్మ. చిట్టి టక్కున సైకిల్ దిగింది. విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఇంటి వరకు వెనకే వెళ్ళా. లోపలికి రమ్మనకుండా ఇంట్లోకే విసవిసా వెళ్ళిపోయింది. ఆనందు, లోపలికి రా. ఏమే, లోపలికి రమ్మనకుండా పోతావేంటే అంటూ అరిచింది లక్ష్మత్త లోపల నుండి చూసి. పర్లేదత్తా, నేను ఇంటికెళ్తా, పనుంది అన్నాను సైకిల్ తిప్పుతూ. దాన్ని పట్టించుకోకు అంటూ చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్ళింది. ఏమైంది దీనికి వాళ్ళ అంది నవ్వుతూ. పొద్దున ట్యూషన్ దగ్గర దించలేదని కోపం. ఇంకేముంటుంది అన్నాడు శ్రీను మామయ్య బయట అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటూ. లక్ష్మత్త లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టింది. ఆ కోపమంతా ఇష్టమేరా ఆనందు, దాన్ని కాస్త అర్థం చేసుకో అంది నవ్వుతూ నెమ్మదిగా. నాకు మాత్రమే వినపడేలా. నేను లడ్డూ తింటూ తలూపా ఆనందంగా. నేను పీజీ చేసి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించా 25 ఏళ్లకి. ఒక ఆదివారం రోజు చిట్టి మా ఇంటికి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మా అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇంట్లో తానే వంట చేసింది. మా అమ్మకు, నాన్నకు స్వయంగా వడ్డించింది. సాయంత్రం వంటింట్లో టీ పెడుతున్న అమ్మ దగ్గరికెళ్ళి, పద్మత్త, నేను నీకు నచ్చానా అని అడిగింది. అదేం ప్రశ్నే, నువ్వు పుట్టినప్పుడే నచ్చావంది మా అమ్మ. అయితే ఆనంద్కిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగేసింది తలంచుకొని. చిట్టిని సిగ్గుపడుతుండగా చూడటం అదే మొదటిసారి నాకు. చాలా కొత్తగా అనిపించింది. ఏమీ విననట్టు గదిలోకి వెళ్ళిపోయా, చెవులు హాల్లో వదిలిపెట్టి. మా నాన్న చిట్టిని దగ్గరికి రమ్మని సైగ చేసి పక్కన కూర్చోపెట్టుకున్నాడు సోఫాలో. మీ నాన్నతో మాట్లాడతా, నువ్వే మా కోడలివి అన్నాడు చిన్నగా స్థిరంగా. నేను గదిలో పిల్లి మొగ్గేసినంత పనిచేశా. వెళ్ళేటప్పుడు మా అమ్మకు ముద్దు పెట్టింది. నా వైపు కనీసం చూడనైనా లేదు. ఎప్పట్లానే. పెళ్ళయింది. మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. నేను లోపల కూర్చున్న గదిని, మంచాన్ని బాగా అలంకరించారు పూలతో. కాసేపటికి చిట్టి లోపలికొచ్చి గడిపెట్టింది. నా పక్కన కూర్చుంది. ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. చాలా సంతోషంగా ఉంది ఆనందు అంది. నేను చిట్టి చేతిని నా చేతిలోకి తీసుకొని నాకు కూడా అన్నాను. ఆపిల్ తీసి నా చేతికిచ్చింది. వద్దు అన్నాను. మంచానికి అలంకరించిన మల్లెపూల మాలను చేతిలోకి తీసుకొని, ఇంత ముద్దగా కట్టిన మల్లెపూల మాల అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అన్నాను. అంతే. చటుక్కున లేచింది. ఎప్పుడు చూడు అమ్మా పూలు అంటావు అని బయటికెళ్ళిపోయింది దిండుతో నా మొహాన కొట్టి తలుపుని తీసుకొని. ఆరుబయట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా అమ్మ, లక్ష్మత్త. ఇదేంటే ఇలా వచ్చేసింది? మళ్ళీ ఏదో చేసింది పిల్లోడినంటూ లక్ష్మత్త లేచొచ్చింది. ఏమైందే, మాట్లాడవేంటి అన్నాను కాస్త కోపంగా అడిగింది. తలుపు బయట గోడకి ఆనుకొని నిలబడి ఉన్న చిట్టిని. నువ్వుండవే లక్ష్మి, ఎందుకు గదమాయిస్తావు పిల్లని అని వెనకే వచ్చింది మా అమ్మ. ఏమైందమ్మా, ఆనంద్ ఏమన్నా అన్నాడా అని బుజ్జగింపుగా అడిగింది గడ్డం ఎత్తి పట్టుకొని. నేను వెనకే నుంచుని చొజ్జం చూస్తున్నా. ఏరా, ఏమన్నావు అన్నట్లు చూసింది నా వైపు మా అమ్మ. అది మల్లెపూలు మా అమ్మకిష్టం అంటూ నసిగాను నేను. వాళ్ళకి విషయం అర్థమైంది. నన్ను లోపలికి తోలి తరువాత చిట్టికి ఏదో చెప్పి పంపారు. ఆ రాత్రి నేను పడిన పాట్లు అన్నీ ఇన్ని కావు. ఎన్నో వాగ్దానాలు, బుజ్జగింపులు అయితే కాని ప్రసన్నం కాలేదు చిట్టి అని పిలవబడే సుమన. ఇప్పుడు 50 ఏళ్ళొచ్చాయి. పిల్లలిద్దరూ చదువులు పూర్తయి రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోయాయి. ఈరోజు పొద్దున్నే చిట్టి నిద్రలేపింది. కాసేపు పడుకుంటానన్నా ఈరోజు అత్తయ్య సంవత్సరికం, మార్కెట్కి వెళ్ళి పూలమాల తేండి, ఎండెక్కితే దొరకవు అంది. వినగానే టక్కున లేచా. అప్పటికే మా అమ్మ ఫోటో తుడిచి బొట్టు పెట్టింది. వంటలకి సిద్ధం చేసుకుంటుంది. పూల కొట్టు ముందర నా జ్ఞాపకాలకు తెరపడింది. 4 మూరల మల్లెపూలు కావాలమ్మా అన్నాను. ఉన్నాయి సార్, తీసుకోండి అంది పూలమ్మి. మాల పల్చగా ఉంది. నా మనసొప్పలేదు. ముద్దగా కట్టిస్తావా ఓ 4 మూరలని అడిగా మాల పట్టుకొని. కాస్త టైం పట్టుద్ది, మూర 30 ముందే చెప్తున్నా అందామె. సరే అన్నానేమో. ఆమె మొదలెట్టింది కట్టడం. 2 పూలు పట్టుకొని ఉడుపుగా దారం తిప్పుతుంది చుట్టూరా. చిన్నప్పటి నుండి చిట్టికి నేనంటే అపారమైన ప్రేమ. నిజం చెప్పాలంటే ఊహ తెలిసినాడే చిట్టి నా జీవితంలోకి వచ్చేసింది. నేనే ప్రపంచంగా బతికే తానే నా ప్రపంచంగా మారిపోయింది. భూమి మీద తనకు తెలిసిన భాషనంతా నా దగ్గరే మాట్లాడేది. మా రెండిళ్ల మహాలక్ష్మి తను. పారాడే ప్రాయం నుండి పారాణి పాదాల వరకు రెండిళ్లకు ఒకే వాకిలి చిట్టి. తన అలక, కోపం, విసుగు ఇవన్నీ ఆ ప్రేమకు ప్రతిరూపాలే. అమ్మని, నాన్నని ఎంతో ప్రేమగా చూసింది. నాకు తనకు ఏదైనా గొడవైతే లక్ష్మత్త నా వైపు, అమ్మ తన వైపు చేరిపోయేవారు. వీడు మా ఇంట్లో, అది మా ఇంట్లో పుట్టాల్సినోళ్ళు చమత్కారం చేసేవాడు శ్రీనుమామయ్య. గత 5-6 ఏళ్లలో శ్రీనుమామయ్య, నాన్న, లక్ష్మత్త, చివరగా అమ్మ 70 వయసు దాటాక ఇక చాలు అనుకున్నారేమో ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఎవరి లోటు నాకు తెలియకుండా అన్నీ తానై
అందరూ తానే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది చిట్టి. ఎప్పుడైనా అమ్మకు పూలు అనగానే సర్రున లేచే చిట్టి ఈరోజు పొద్దున్నే అమ్మకు పూలు తెమ్మని పురమాయించింది. పూలమ్మి పూలమూరలు కోస్తుంటే ఒక్కో మూర జీవితంలో ఒక్కో దశలా అనిపించింది. సార్ పూలు తీసుకోండి అన్న మాటతో మాల అందుకొని కదిలాను. పూల పొట్లం బరువుగా తోచింది మా అమ్మ జ్ఞాపకంలా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.